2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాయక్. చాలా మంది సోషల్ మీడియాలో వచ్చేటువంటి కామెంట్స్ని బేర్ చేయలేకపోతారు. అంటే అబ్యూస్ లాంగ్వేజ్లో ఉండేటువంటి చాలా కామెంట్స్ మీరు సోషల్ మీడియాలో వచ్చేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో చూసుకున్న, ఫేస్బుక్లో చూసుకున్న, మనం చేసేటువంటి వీడియోస్ కింద అబ్యూజివ్ లాంగ్వేజ్తో ఉండేటువంటి కామెంట్స్ భయంకరంగా ఉంటాయి. అవి కేసు అవుతాయా, ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. సోషల్ మీడియాలో అంటే ఈవెన్ యూట్యూబ్ అయినా సరే సార్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటిలో కనుక మనం చూసుకుంటే ఏదైనా వీడియో పెట్టాము, పోస్ట్ చేసామనంటే దాని కింద అబ్యూజివ్ లాంగ్వేజ్ చాలా దారుణంగా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే తెలియకుండానే మన మనసు వెంటనే దానికి, అంటే అది ఒక నెగిటివ్ ఫామ్ అయినా సరే రియాక్ట్ అయిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళ మీద కోపం వచ్చి ఎలా పడితే అలా బిహేవ్ చేసేసిపోతూ ఉంటాం అనమాట. అంటే సైకలాజికల్గా మనం దెబ్బతింటాము. వాళ్ళు ఏం అనలేము అనుకునేటువంటి ఆలోచనతో అయిపోతాం. కొంతమంది ఏంటంటే సీరియస్గా తీసేసుకొని కేసు పెడదాం అనుకుంటారు. నిజంగా వాటికి కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా, పెట్టొచ్చా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనగానే నాగరాజ్ గారు, ఏదైనా ఒక విషయాన్ని మనం పబ్లిక్లోకి తీసుకెళ్లడం అనే అభిప్రాయం వస్తుంది పూర్తిగా. ఏదైనా ఒక విషయాన్ని, అది ఇన్స్టా అయినా లేకపోతే వాట్సాప్ అయినా, ఏదైనా ఒక పబ్లిక్ మీడియాలో పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి మీరు వెళ్ళి ఒక కామెంట్ చేసినా, మీ యొక్క స్పందన, మీ యొక్క ఒపీనియన్ మీరు తెలుపుకున్నా అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీ యొక్క ఒపీనియన్ వినిపించినట్టుగానే ఉంటుంది. పూర్వకాలంలో మైక్ పెట్టి గట్టిగా మాట్లాడి ఫలానా వాడు కులంతోటో, మతంతోటో, వర్గంతోటో, క్యాస్టిజంతోటో ఏదో రకాలుగా తిడితే అది తప్పుగా భావించేవారు. అది వీధి కూడల్లో కానీ, జంక్షన్లో కానీ, ఒక నలుగురు కలిసిన మనుషుల మధ్య కానీ నిలబడి మాట్లాడితే అది బహిరంగంగా దూషణ కిందకు వచ్చేది. బహిరంగంగా ఒకరినొకరు తిట్టుకోవడం. సో ఎప్పుడైతే బహిరంగంగా తిట్టుకున్నా తీసుకెళ్ళి ఐపీసీ సెక్షన్స్ కూడా నమోదు చేసేవారు. కానీ ఈరోజు మనకి ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నాం, పొద్దున్న లేసి సాయంత్రం వరకు మనం అది లేకుండా మనం ఎటువంటి దైనందిన జీవితం కూడా, మన డైలీ రొటీన్ లైఫ్ కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో అక్కడ పబ్లిక్ డొమైన్స్కి వచ్చేసరికి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏదైనా ఒక విషయాన్ని వచ్చేటప్పుడు స్పందించే గుణం అనేది కొంతమందిలో ఉంటుంది. కొంతమంది పాజిటివ్గా స్పందిస్తారు, కొంతమంది నెగిటివ్గా స్పందిస్తారు. ఏ రకంగా స్పందించాలనే విషయం, నెగిటివ్గా స్పందించేటప్పుడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో డైలీ రొటీన్ లైఫ్లో ఏదైతే వాడుతుంటామో అవన్నీ కూడా మనం పబ్లిక్ డొమైన్లో మీ ఒపీనియన్ ఎప్పుడైతే పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పుకున్నారో అది పబ్లిక్ ఒపీనియన్లో మీరు తిట్టినట్టుగానే వస్తుంది. ఒకవేళ మీరు తిట్టినా, మీరు పొగిడినా మీ స్పందన పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా వస్తుంది, నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా వస్తుంది. చాలామందికి విషయం తెలియదు. వాట్సాప్ గ్రూప్లో ఉంటారు కొంతమంది, నేను ఆ విషయం లాస్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో సోషల్ మీడియాలో, ఇన్స్టాలో ఇట్లాంటి దాంట్లో మీరు ఏదైనా ఒక కామెంట్ని చూసి ఒక కామెంట్ చేశారు, మీరు నా మొబైలే కదా నేను కామెంట్ చేసుకున్నాను అనుకుంటే కుదరదు. సో మీ స్పందన కొన్ని వేల మంది, లక్షల మంది దాన్ని చూసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఐపీసీ సెక్షన్ అనేది ఇంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ రకంగా? సెక్షన్ 499, సెక్షన్ 500 అన్నది ఇది బహిరంగంగా ఉన్నటువంటి డిఫమేషన్ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థను కానీ, ఒక ట్రస్ట్ని కానీ మీ యొక్క అభిప్రాయాన్ని నెగిటివ్గా దాన్ని మీరు స్పందించేటప్పుడు అది అబ్యూజ్ లాంగ్వేజ్తో కానీ తిట్టినట్లయితే, కాస్త తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో అది ఇంగ్లీష్లో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడినా, మీరు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతున్నారో, నెగిటివ్గా కామెంట్ పెడుతున్నారో వాళ్ళని మీరు డిఫమేషన్ చేసే కిందకు వస్తుంది. అంటే అవతల వ్యక్తి దాన్ని డిఫమేషన్ సూట్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగా మాట్లాడుకున్నా, సంస్థగా మాట్లాడినా. అదే అండి, అంటే టూ మచ్ పర్సనల్ అబ్యూస్కి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. బాడీ షేమింగ్ అని, క్యారెక్టర్ అసాసినేషన్ అని ఉంటారు. అంటే మీరు చెప్తుంటే అది గుర్తొచ్చింది. ఓకే, డిఫమేషన్ కేసు ఒకటి ఉంది కదా అని చెప్పేసి. చాలా మనం కొన్ని పార్టీలు చూస్తాం, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, ఏ స్టేట్ అయినా రాజకీయంగా కొంతమంది ఒకరి మీద ఒకరు పరుష పదాలతో అబ్యూజ్ లాంగ్వేజ్ ఒకటి తిట్టుకోవడం కనిపిస్తుంది. ఇటీవల మనం చూసాం కొన్ని కేసుల్లో వాళ్ళని తీసుకొని ఐడెంటిఫై చేసి వాళ్ళని డిఫమేషన్ సూట్లు వేసి వాళ్ళని స్టేషన్లో పెట్టడం, వాళ్ళ మీద సెక్షన్ 504, సెక్షన్ 506 ఇట్లాంటి కేసులు కూడా పెట్టడం మనం చూస్తున్నాం. ఎందుకు అంటే బహిరంగంగా మీరు అబ్యూజ్ చేసినట్టుగా, ఇప్పుడు మీరు అన్నట్టుగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం కానీ, లేదా కులంతో పేరు కానీ, మతంతో పేరు కానీ, వర్గంతో పేరు కానీ ఏదైనా అట్లా చేసినట్టయితే తప్పనిసరిగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు పెట్టే ప్రతి ఒపీనియన్ కూడా, లేదా మీరు తిట్టినట్లయితే అది అబ్యూజ్ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో అది పాజిటివ్గానే తీసుకుంటారు. మీ మీద అది నెగిటివ్ కామెంట్ అయితే తప్పనిసరిగా మీ మీద ఐపీసీ సెక్షన్స్ కూడా, అంటే మినిమం
2 years నుంచి అప్ టు 7 years వరకు కూడా మీ మీద పనిషబుల్ అఫెన్సెస్ మీ మీద నమోదయ్యే అవకాశం ఉంటుంది. బికాజ్ మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడారు కాబట్టి. సార్ ఇవన్నీ ఎలా ఉండేయండి, మనం మాట్లాడుతున్నటువంటి మన చట్టాల్లో ఇవన్నీ ఎక్కడైనా పొందుపరిచారా? అవునండి, పొందుపరిచారు. మనం 2000లో ఐటీ యాక్ట్ అని చెప్పి ఒకటి మనం రాసుకోవడం కూడా జరిగింది. మన ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ ప్రకారం అక్కడ మహిళల్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడుకుంటా కూడా అక్కడ కూడా తప్పనిసరిగా దాన్ని అబ్యూజ్గానే దాన్ని మనం పరిగణిస్తాం. ఇది కాకుండా వాట్సాప్లో ఉంటుంది. వాట్సాప్లో గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీలో కులానికి సంబంధించి, మతానికి సంబంధించి, వర్గానికి సంబంధించి, కొంతమంది ఉమెన్స్, కొంతమంది జెండర్స్ సంబంధించి కూడా రకరకాల గ్రూప్స్ ఫామ్ అవుతారు. ఇక్కడ కూడా మీరు ఏదైనా దేశ వ్యతిరేకంగా మాట్లాడినా, ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఒక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడినా, ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఈవెన్ దో వాట్సాప్లో కూడా దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే 65B అని చెప్పి ఆ సెక్షన్ ప్రకారం అది కూడా ఎలక్ట్రానిక్ డివైస్లో మిమ్మల్ని అక్కడ చట్ట ప్రకారంగా మేము చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఒక కామెంట్ చేసేటప్పుడు ముఖ్యంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ట్విట్టర్లో కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఇన్స్టా మొదలుకొని ఏవైతే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక కామెంట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు మీ మొబైల్ దాటి ప్రపంచం పరిధిలోకి ఓపెన్ మార్కెట్లోకి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ యొక్క నెగిటివ్ కామెంట్ కొంతమందిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండొచ్చు, కొంతమందిని పూర్తిగా కించపరిచే విధంగా ఉండొచ్చు. అటువంటిప్పుడు వారు తీసుకునే చర్యలు కూడా మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. దీని మీద రకరకాల చట్టాలు ఉన్నాయి. మనం అనేక రకాల చట్టాల్లో కూడా వీటిని పొందుపరచుకోవడం జరిగింది. ముఖ్యంగా వాట్సాప్లో చేసినవి కూడా మీరు ఏదైనా ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసారో, కింద కామెంట్ చేశారో, ఆ కామెంట్కి మీరు కాస్త తీవ్రంగా పరచాలు అబ్యూజ్ లాంగ్వేజ్ తిరిగి కూడా మీ మీద నిజంగా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నాగరాజ్ గారు, ఎవరైతే సెన్సిటివ్ అయిపోయి సైకలాజికల్గా దెబ్బతింటారో ఈ నెగటివ్ కామెంట్స్కి సంబంధించి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజ్ గారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇటీవల పెరుగుతున్నటువంటి అనేక రకాల దాడులు, ఒకప్పుడు ఫిజికల్గా కొట్టుకునేవారు, ఇప్పుడు కొట్టుకోవట్లేదు. కామెంట్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక రకమైన ఒక వీడియో చేసి దానికి ఆపోజిట్ మళ్ళీ కౌంటర్ వీడియోస్ చేయడం, ఎన్కౌంటర్స్ చేసుకోవడం మొదలు పెట్టారు. అట్లాంటి ఎన్కౌంటర్ వీడియోస్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు సెక్షన్స్, చట్టాలు గుర్తుపెట్టుకొని ఆ పరిధిలో లోబడే మీరు మాట్లాడాలి. అక్కడ మాట్లాడే పదజాలం, మాట్లాడే టెర్మినాలజీస్, మాట్లాడే వర్డ్స్ కూడా చాలా వాల్యుబుల్గా ఉంటాయి. సో ఇటువంటి ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతుంటే మనకి కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. మీకు కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు, లీగల్గా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం చూపించే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. నాగరాజ్ గారు, సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.